అందుకే త్వరగా పెళ్లి ఇంకొక మార్గం కనిపెట్టాను. ఏమిటది? ఇది రుక్మిణి కళ్యాణం అనే ఒక గ్రంథం. దీన్ని ప్రతిరోజు చదివితే తప్పకుండా పెళ్లి అవుతుందట. నిజంగానా? నిజమేనండి. అందుకే మీకోసమే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. నాకు పని ఉందండి, వస్తాను. వీరబాబు దండాలు బాబు. ఈ చల్లో దండాలు ఏమిట్రా? అచ్చరే గాని అర్ధరాత్రి పూట శ్మశానానికి తాళం వేసి వచ్చావేమిటి? రే ఏంట్రా వెతుకుతున్నావు? అది కాదు బాబు, ఈ మధ్యన శ్మశానంలో శవం లేచి నడుచుకుంటూ వెళ్ళిపోనది. పెదరాయుడు సినిమాకి వెళ్ళిందేమో. ఇయాల కొలాలు అడగండి బాబు. మరి ఏంట్రా బాబు, శవాలు దెయ్యాలు అవుతాయా? శవాలు దయ్యాలు అవడం ఏమిట్రా? లేచి నడిచి వెళ్ళిపోనదని అన్నాను కదా. అది దయ్యం కాబట్టి. అయితే శవం దెయ్యం అవుద్ది. శవం దయ్యం ఎందుకు అవుతుందిరా? దెయ్యం శవం అవుద్దా? రే శవం దయ్యము కాదు, దయ్యం శవము కాదు. శవం శవమే, దయ్యం దయ్యమే. అదేంటి బాబు, దెయ్యం అవుద్దని అంటున్నాను కదా. దయ్యం కాదురా, మరి దయ్యం. బాబాయ్, దెయ్యం అవుద్దని చెప్తున్నాను కదండి. అరే నీ బంధునికి అర్థం కాదండి. దయ్యం కాదు, దయ్యం. బాబు, దెయ్యం అవుద్దని నానే చెప్పినాను కదండి. అరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? దయ్యం కాదురా, మరి దయ్యం. బాబు, ఏంటండి ఇలా తింటున్నారు? నన్ను దెయ్యం అవుద్దని చెప్పారు కదండి. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగిలిపోతుంది. చెబితే అర్థం కాదు నీకు. దయ్యం కాదు, మరి దయ్యం. బాబు రే పిచ్చోడా, లేకపోతే ఆఫీస్ లో నా మీదకి వచ్చి జోకులు. వీడేంటో వీళ్ళు ఎవలేంటో. అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు. ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాళ్ళు చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి. ఈ అమ్మాయి ఎవరనుకుంటారు? చలపతిరావు గారు అమ్మాయి. చలపతిరావు గారంటే? అరే చలపతిరావు గారు తెలియపోవటం ఏంటన్నా, పెద్ద ఇండస్ట్రియలిస్టు. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీస్ లో 12 ఎకరాల నిమ్మతోట ఉంది. వద్దు వద్దు, ఇక ఆపేయి. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే మీరు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, కాఫీ పొడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లికే చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా? సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పవేరా? ఏమో తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయి, సాయంకాలం తినొచ్చు. ఉండరా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చెయ్యాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చుంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు. అచ్చు నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు. ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటో నువ్వు అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాయలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్. కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇదే అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ? లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నర్రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కుడుతున్నావో ఎవరు తెలుసు. సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నోర్మేరా.
నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది మేము. విన్నావమ్మా, వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. మౌనిక, ఓ వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేము పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకు పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసు వచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయానని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకడు బస్ స్టాండ్ లో, ఒక రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని నువ్వు తెలుసుకో. విలువేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావన్నా భయపడా. నువ్వు పదక్క. అవసరం అయితే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ ఎంత? లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలని మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులని గౌరవం, బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి. నమస్తే బాబాయ్. నోర్మోయ్, ఎవర్రా నువ్వు? ఏ మాత్రం పరిచయం లేకుండా బాబాయ్ అని పిలుస్తావు? పిశాచి వెధవా. పిశాచ, డబ్బు పిశాచ, కామ పిశాచ. రేయ్, ఏంట్రా? ఏం పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉందా? పిల్ల రాక్షసుడిలా ఫేసు నువ్వును. రాక్షసుడా, బ్రహ్మ రాక్షసుడా, నరరూప రాక్షసుడా. ఏంట్రా? ఏమిటి నాకే ఎదురు తాళం వేస్తున్నావు? తాళమా? ఆది తాళమా, గాద్రేజ్ తాళమా? ఇదెక్కడి వ్యవహారం మేడన్నా నాకు? మేళమా? పెళ్లి మేళమా, చావు మేళమా? నేను అందరినీ ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తావేమిట్రా? నన్ను వదిలేయరా. అది సరే కానీ సార్, జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము ఎక్కడ సార్? నీకెందుకు సార్? పేరు నమోదు చేయించుకోవడానికి. నేను చచ్చి 10 రోజులైంది. నా కాళ్ళ మీద పడ్డం కాదయ్యా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ చెల్లెలు తను బ్రతకగలన్న ధైర్యంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఐ లైక్ హర్ గట్స్. నా అల్లుడు కూడా అలా ఉండాలి. నీకు ఆ ధైర్యం ఉందని రుజువు చేయి, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మావయ్య గారు, ఇంకొకసారి ఆలోచించండి ప్లీజ్. సరే, నా కూతురు నీకు మనసిచ్చింది. నా కూతురు సుఖంగా ఉండాలి అంటే నా కాళ్ళ దగ్గర పడి ఉండే అల్లుడు నాకు కావాలి. నువ్వు ఎలాగూ నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. డోంట్ వరీ, మీ మ్యారేజ్ నేను జరిపిస్తాను.
రే బాబాయ్, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను ఎవర్రా తిడతారు? వేరే ఎవరికో ఎందుకు ఇస్తాను రా అవకాశం? ప్రతిరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మరీ తిడతా. అడుగు తక్కువ వెధవా. రేయ్, ఇంకోసారి తిట్టరా. అడుగు తక్కువ వెధవా. నిన్నగాక మొన్న మీరు ఆఫీసులో చేరినట్టుంది. అప్పుడే వయసు అయిందని పంపించేశారేమిటండి? మీకేమన్నా నడువంగిందా, పళ్ళు కదిలాయా? ఈ గవర్నమెంట్ వాళ్ళు మరీ అన్యాయంగా ఉన్నారు. సీత, ఉమ్, మన పెళ్ళప్పుడు 2 పేటలు గుర్తు చేయించమని అడిగావు, గుర్తుందా? మీరు చేయించలేదుగా. ఇప్పుడు చేయిస్తానే, 2 గుర్తులు చేయిస్తాను. నాకు పిఎఫ్ వస్తుంది. ఒక్కటి చాలండి, మరీ ఎందుకు అతిగా? అది కాదే, 15 నాళ్ళు దర్జాగా మెళ్ళ వేస్తుంది తిరుగు. కావాలంటే కొడుకులు వేసుకుంటారు మనం పోయాక. అవే మాటలు నాన్న, మీరు నిండు నూరేళ్ళు బతకాలి. బాధ్యతలు అయిపోయిన వాడిని, ఇక మీకు బరువు అవుతామేమో రా. నాన్న మీరు మాకు బరువు ఎలా అవుతారు? అలా అనుకుంటే అమ్మ 9 నెలలు మమ్మల్ని కడుపులో భరించగలిగేదా? చూసావా సీత, ఇక మనకి దిగులేందుకే. మనల్ని చంపడానికి వచ్చిన ఎముడికి అడ్డం పడే మగబిడ్డలు ఉన్నారే మనకి. మరి మన మాలతి మౌనికి వాళ్ళ పేరెత్తితే చంపేస్తా. అదే నాన్న, ఆవేశమే వద్దు. ఈ వయసులో మీకు మనశ్శాంతి కావాలి. అందుకే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని మేము అన్ని ఏర్పాట్లు చేసాం. రేపే మీ ప్రయాణం. తిరుగుతాను రా, ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతాను. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం కనబడ్డ ప్రతి రాయిని మొక్కుతాను రా. రే రాజా, నువ్వు వేళకి భోంచేయాలరా. నీకు అసలు తిరిగి తిప్పలు గుర్తుండవు. అలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. జాగ్రత్త. ఏమ్మా, వీడు అసలే బతకస్తుడు. నువ్వు దగ్గర నుండి తిండి తినిపించాలి, లేకపోతే తిండి వీడు. మీరు వెళ్ళమన్నారని వెళ్తున్నాను రా. మిమ్మల్ని వదిలి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. రేయ్, నువ్వు పనులని వ్యాపారం అని అర్ధరాత్రి దాకా ఇంటికి రాకుండా, ఊళ్ళో తిరగకుండా ఏమన్నా 15 ఇంటికి వచ్చి ఫోన్ చేసి టైంకి నిద్రపోవాలి. ఏమ్మా, వీడి సంగతి నీకు తెలుసు కదా. వీడిని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తానమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. చెల్లెళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూసిరండి. టైం అయిందిరా, వస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఏమిట్రా మళ్ళీ పిచ్చి సన్నాసి? వీడు అసలే నాన్న వదిలిపెట్టి ఉండలేడు. మళ్ళీ 15 రోజులు వచ్చేస్తాం కదా. దీని మీద సంతకం పెట్టండి. ఏమిట్రా ఈ హడావిడి? ఇప్పుడు పొద్దు నుంచి ఏం చేస్తాను? ఆ పెన్నిటు. మేము పెట్టబోయే వ్యాపారానికి మీరు పెట్టుబడి లేని పార్ట్నర్. అది దానికి సంబంధించిన అగ్రిమెంట్. త్వరగా వచ్చేయండి. పెళ్ళే ముందు హడావిడి. చెల్లెళ్ళని ఒకసారి వెళ్ళి చూసిరండి. అలాగేదమ్మా. పచ్చిపోతా. టైం అయింది, త్వరగా పోనేవయ్యా. నాన్న, ఇప్పటికే ఎన్నిసార్లు చదివావు ఏమిటి? రుక్మిణీ కళ్యాణం? 97 సార్లు. వెరీ గుడ్. మరో 3 సార్లు చదివితే 3 రాత్రులకు డోకా ఉండదు. పిండత్రయదేవతాభ్యో నమః. ధ్యానావాహన షోడశోపచార పూజాన్ సమర్పయామి. ఓం అయోధ్యా మధురామాయ కాశీ కాంజ అవంతికాః పూరీద్వారావతి దేవా సప్తైతే మోక్షదాయకాః. అహం కాశీం గమిష్యామి త్రైమ నివసామ్యం ఇది భగవాన్ సర్వం కాశీ వాసవసన్నభేత్. శ్రీశైలం కాశీ కేదారంగాళహస్తేశ పక్షిషం పంచక్షేత్రం పఠేన్ నిత్యం మహాపాతకనాశనం. పిండత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. ఆగండి, మీరు లోనకి రాకూడదు. వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. అలాగే. ఈ శవాన్ని ఆ శవాల మధ్యన పడుకోబెట్టండి. మాస్టారు, అవతల బోల్డ్ చోటుందిగా, నా శవం మీద పడతావే. సారీ సార్. ఎక్కడికి వెళ్తావు? చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో. శవం గారు, ప్లీజ్ నన్ను వదిలేయండి. భయపడకు. నేను నీలాగే బ్యాంకులో 25 లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడిని. ఏ బ్యాంక్ సార్ మీది? మనందరిది ఆంధ్ర బ్యాంక్. ఓహో, మరి మీది? మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్. ప్రజా సంక్షేమం కోసమే వైశ్య బ్యాంక్. ఓహో, ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారన్నమాట. సరవకు.
గవర్నమెంట్ డాక్టరు ముందు నిన్ను తర్వాత నన్ను పోస్ట్ మార్టం చేయబోతున్నారు. పోస్ట్ మార్టమా? నన్న సరవకు, ముందు గుడ్డ కప్పుకొని పడుకో, వాళ్ళు వచ్చేస్తున్నారు. బాబాయ్, రే బాబాయ్. ఎవరు? నేను బాబాయ్, బాగున్నావా? రాముడు, ఏమిటా ఏమిటలా అయిపోయావు? నువ్వేనా? నేను నీ రాముని. నువ్వు బతుకున్నావా? నేను బతుకున్నావేమిట్రా? నేను మాట్లాడుతుంది. అవును, ఇట్లా ఇట్లా కూర్చో 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 చెప్తా. రే, నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా? పెదవ జోకు నువ్వు. రే, నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెల సౌభాగ్యం, నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకుడు కూడా పెట్టదని నీ కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుడు కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలియదు కానీ నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా. కూడా రేయ్, నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పీఎఫ్ నా పేషెంట్ తీసేసుకుంటారా మిమ్మల్ని? ఏ నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతికుండడానికి నువ్వు ఆయన అమృతం తాగేవా? మిమ్మల్ని అరిగి పారేస్తాను, చంపి పారేస్తాను. వదులు. కొడుకురా, కాదురా, నా భార్య చాలానికే తీసేసాను. తీస్తాను. రేయ్. ముసలాడివి నీకే ఇంత ఆవేశం ఉంటే గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? దౌర్భాగ్యులారా, ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టెడు పుణ్యం మూట కట్టుకొస్తారానే? తమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఈయన తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్న కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఈయన చేసిన పెద్ద తప్పు. వద్దు, మీ మొఖాలు మాకు చూపించద్దు. వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు లోపలికి పదండి. ఆగండి, ఏంటి మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. మరి మాట నమ్మద్దు. నేను రాయలేదు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. సీత, నీ కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు? మర్యాద కుక్కలో ఒక మూలన పడి ఉండండి, ఇంత పిండం పడేస్తాం. చేస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా, నాన్న, మీరిక్కడ ఏం జరిగింది?
మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళి కొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదమ్మా? ఈ కూతురు ఇంటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా వద్దు. ఏం మాటలు నాన్న ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. బ్యాంక్ వారు అప్పు చెప్పిన సభ ఇదేనా? అవును సార్. కట్టెందుకో డొక్క నుంచి గుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేద్దాం. సార్, ఈ శవం ఊపిరి పీలుస్తుంది. ఇతను బతికేమన్నట్టున్నాడు సార్. షటప్! నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతకలేదు, చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా? నన్ను డిస్టర్బ్ చేయకుండా బతికాడు. గెట్ అవుట్! నేను బతికే ఉన్నాను సార్. నిజం సార్. బ్యాంక్ వాళ్ళు అప్పు ఎగ్గొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్. అదే సంగతి ముందుగానే చెప్పు, లేకపోతే టెన్షన్ ఆపుకోవాలి. నిజంగా చెప్పేసామండి. మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్. నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఏమైంది సార్? అతను చూసి అలా ఉడికిపోతున్నారు. వాడు మనిషి కదే బాబు, సొసైటీ పారిపోతుంది శవం. ఓ మై డెత్! అతను శవం. అయ్యో బాబు! చూసావన్నాయి మౌనికి ఎంత పొగరో. నాన్న మనకిచ్చిన ఆస్తులో వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు నుంచి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో అర్పించండి. ముందు మీరు మగాళ్ళైతే దాని సంగతి ఏమిటో తెలుసుకోండి. మీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937 సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988 సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ ఆ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కు రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువర్ ఆనర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది. బ్రతికున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు.
మా స్వేచ్ఛని మా ఆనందాన్ని మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గాని నీకు తృప్తిగా ఉండదు. చిచి, మీ అమ్మ నిన్ను కనుకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు. ఏరా గవర్నమెంట్ డాక్టర్ అర్ధరాత్రి పూట మార్నింగ్ వాకే విట్రా నీ పిండాకుడు. ఏముందండి పొట్ట తగ్గితే కానీ పిల్లలు అన్నారు. పొట్ట దగ్గర వచ్చి వాకింగ్ మొదలెట్ట. ఏమిటి నీకు ఇప్పుడు పిల్ల కావాలి అంతే కదా? నేను చూస్తాను. అమ్మాయి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా? అబ్బాయి రంగు లేదండి, మేకప్ చేసేవాళ్ళే. ఓకే, కట్నం ఎంత అయితే బెటరు? 5 లక్షలా 10 లక్షలా? ఓ 10 లక్షలు తెచ్చేసా. ఓహో, ఇప్పుడు అడ్వాన్స్ గా ఎంత ఇస్తావు? పెళ్ళప్పుడు ఎంత ఇస్తావు? ఏంటి కట్నం నేను వాళ్ళ మరి 10 టన్నుల బరువు ఉంటావు. నిన్ను హనీమూన్ తీసుకెళ్ళడానికి లారీకి రోజుకు 10,000 అవుతుంది. నెలకు లారీ ఫెయిల్ అవుతుంది. నీతో సంసార భారాన్ని మోయడానికి సంవత్సరానికి 10 లక్షల కూలీనే అవుతుంది. నీకు ఎదురు కట్నం కూడా ఇవ్వాలా? సరే సరే, ఇంతకు ఎవరమ్మాయి? మొన్న శ్మశానం నుంచి లేచిపోయాడే ఆయన కూతురు. ఓహో, ఆయన కూతురా? మరి ఇప్పుడు ఎక్కడుంది? ఏవో అన్ని చోట్ల గుంటలు తీస్తే గానీ ఆ అమ్మాయి ఎక్కడుందో బయటపడదు. అంటే అమ్మాయి కూడా సమానా? మరి నిన్ను బతుకున్న వాళ్ళు ఎవరు చేసుకుంటారా? ఆ షేపు చూడు, పలావు డేగిసా మీద పనసకాయ పెట్టినట్టు. చెయ్యి. నమస్కారం అండి. ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి? ఏదో మర్యాద. అమ్మగారు లేరా? లేదు, మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది. అన్నట్టు చంద్రం, నువ్వు ఇచ్చిన రుక్మిణీ కళ్యాణం పుస్తకం చిరిగిపోయింది తెలుసా? అలాగా? కొత్త తీసుకొస్తాను, బాధపడకండి. నాన్నగారు లేరా? లేరు. ఏ ఎందుకని? ఏం లేదు, నిన్నొక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు. అదేంటో నాకు చెప్పవా? అది రహస్యంగా గదిలోనే చెప్పాలి. నిజంగానా? అయితే పూజ గదిలో చెప్పు. రా. అలాగే పద. ఏందన్నావే వాంతి చేసుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా, రుక్మిణీ కళ్యాణం బోల్డని సార్లు చదివానుగా. చదివితే వాంతులు అవుతాయా? మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రం చెప్పాడుగా. కడుపా? అవును, నాన్నగారు మాట తప్పారు, నేను నెల తప్పాను. ఎవరక్క? ఎవరు చేసరి పని? ఇంకెవరు? చంద్రం నేను రుక్మిణీ కళ్యాణం బోల్డని సార్లు చదివాంగా. ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు. అంతే, కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి. వసతి దుప్పలేగా ఎంత పని చేసావే. నమస్కారం. అంతా బాగున్నారా? లేదు, ఇప్పుడే చచ్చిపోయాం. పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు. మాలతి నెల తప్పింది. ఛా, నిజంగానా? పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీచుడెవరు? నీకు తెలీదా? తెలిస్తే వాడిని బతకనిస్తానా? మానసిని గర్భవతి చేస్తుంది నువ్వు కదా? అదే అడుగుతున్నాను. ఆ పని చేసింది నేనేనా, ఇంకెవడైనా ఉన్నాడా? ఎంత ధైర్యరా నీకు? ఆ అమాయకుల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను ముక్కలు ముక్కలు నరికేస్తాను. ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు. వీడిని చంపేస్తా. చూడండి, ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా. మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చు అయినా కడుపు తీయించండి. లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి 2 లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి. మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని వాడిని చేయండి. ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెల్లచీర కట్టి కలకాలం కళ్ళలో పెట్టి చూసుకోండి. ఏ పని చేసినా తెలివిగా చేయండి అమ్మా. మరి వస్తాను మామయ్య గారు. వస్తాను అత్తయ్య గారు. మౌనిక, చంద్రాన్ని నువ్వు నిజంగానే చంపేస్తావా? మరైతే అప్పుడు తాళి తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళి కట్టలేదుగా. పోన్లే, చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను. గాజులు పొట్టు తీసేస్తానే, కానీ కడుపు మాత్రం తీయించొద్దు. ఎందుకంటే మొగుడు పోయినా బిడ్డను చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీ ఇంట్లో పని మనిషిగానే బ్రతుకుతానే. అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను. నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా. మరప్పుడు నాకు పెళ్ళెందుకు, మొగుడెందుకు? నువ్వేం బాధపడకక్క. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఆ చంద్రంతోనే నీ పెళ్లి నేను చేస్తాను. మౌనిక,
నీకు కావాల్సింది 2 లక్షలే కదా, నేను ఇస్తాను, సరేనా? నువ్వా? ఏ నేను ఇవ్వకూడదా? వద్దు, ఇప్పటికీ నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీకు సాయం చేసి నేను దివాళా తీశాను. అది కాదు, నువ్వు ఇలా సహాయం చేస్తుంటే 10 మంది ఏమంటారు? అన్ని నువ్వే అనుకుంటున్నావు, అన్ని నువ్వే అంటావు. మంచి పని చేస్తే చెడుగా వాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం బ్రతకాలి. నిన్ను బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్, మనంగా గుర్తింపు పొందాలని. నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. ఇక నీకు సారీ చెప్పే అవసరం ఉండదు. ఎందుకని? నేను బిజినెస్ పని మీద అమెరికా వెళుతున్నాను. 6 నెలల వరకు తిరిగి రాను. అన్ని రోజులే నా డబ్బా